బాబాగారి పారాయణంలోని రెండవ అధ్యాయము. ఈ పుణ్యభూమి పరదేశీయుల పాలనలో ఉండగా హైదరాబాదును రాజధానిగా చేసుకొని నిజాం ప్రభువుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రలో గల ఔరంగాబాద్ పై వరకు వ్యాపించి ఉండేది. ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి. పేరుకు తగినట్లుగానే ఎటు చూసినా పచ్చటి చెట్లతోనూ పారే పంటలతోనూ నిండిన సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మల ప్రశాంత పవిత్ర వాతావరణానికి అద్దం పట్టినట్టుగా ఉండేది ఆ చిన్న పల్లెటూరు. చల్లని పిల్లగాలులతో కూడిన పైరుగాలులు శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించి శరీరాన్ని బావుకులను భక్తి భావంలోకి వాటంతట అవే లాక్కెళ్ళేవి. ఊరుకు ఆనుకొని సాగే చిన్న నది పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగాజలం వలె సర్వరోగ నివారిణి, సర్వశక్తిప్రదాయినిగా ఉండేది. ఈ గ్రామంలో గంగా బావీజుడు, దేవగిరి అమ్మ అనే పుణ్య దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు. వీరు నిర్మలమైన ప్రశాంత మనస్సుతోనూ, కల్లాకపటం వెరగని విధముగాను తమకున్న దానితో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిర చర ఆస్తులేమీ లేవు. గంగా బావీజుడు నడిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంలో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ధనం విషయంలో ఈ దంపతులిద్దరూ నిరుపేదలైన అజ్ఞాతధనాలైన తృప్తి, శాంతి, సహనము, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలలో వీరు చాలా గొప్పవారు. గంగా బావేజుడు శివుణ్ణి, దేవగిరి అమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరి ఇంటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగవలసినదే. పూజ పూర్తి కానిదే గంగా బావీజుడు పడవ ఎక్కేవాడు కాడు. దేవీ పూజ చేయనిదే దేవగిరి అమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు. ఆది దేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంట్లో తమతో పాటు ఉంటారని, తమను ప్రతిక్షణం రక్షిస్తూనే ఉంటారని ఈ దంపతుల విశ్వాసము. ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెంది సుఖ జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ దంపతులిద్దరూ చాలా కాలం దాంపత్య జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు కలగడం కోసం తమ ఆరాధ్య దేవతలైన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో, దేవి, నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్ళి జనించవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం దగ్గర పడుతున్నది అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభూ, ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమాలని సహకరిస్తానని అడుగుతుంది. శివుడు అందుకు అంగీకరించడు. ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధనల ద్వారా మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు. అందువలన రాబోయే నా అవతారంలో ఏం బోధించాలనుకున్నానో వాటినన్నిటినీ నా మానవ శరీరంతో ఆచరించి చూపాలి. కఠోర నియమాలకు నిలయంగా ఉండే ఆ ఫకీరు జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగా బావీజుడు దేవగిరి అమ్మలను చూపించి, వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులని చెబుతారు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగో మీరు మీతో పాటుగా భూమిపై జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దామని ముచ్చటపడుతుంది. ఆమె కోరికను తీర్చదలిచిన శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తారు. అలాగే గంగాదేవి ముందుగానే పత్రి కేంద్రంగా ఉన్న భూభాగాన్నంతా కుండపోతగా వర్షంతో నింపుతుంది. ఆనాటి రాత్రి నది బాగా పొంగుతూ ఉండటం వలన పడవలు కొట్టుకొని పోతాయేమోనని వాటిని జాగ్రత్త చేయటం కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తర్వాత నది దగ్గరికి వెళ్ళిపోతాడు గంగా బావీజుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం గాక భర్తే తిరిగి వచ్చాడేమో అని ఆదుర్దాతో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ. కానీ వచ్చినది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశించాడు. ఆ చిన్ని గ్రామంలో తనకు తెలియని ఆ వృద్ధుడెవరు? అందున రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే ఎవరైనా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మా, బయట చాలా చలిగా ఉంది, మీ ఇంటి లోపలికి కొంచెం ఉండటానికి అవకాశం ఇప్పించి మంటాడు. ఆమె
ఉత్తమురాలు గనుక తలుపు తెరిచి వరండాలో పనుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి లోపల తలుపు వేసుకొని పడుకుంటుంది. కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపులు తడతారు. ఆమె తలుపు తీస్తుంది. "అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఇంత అన్నం పెట్టమ్మా" అంటాడు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. ఇద్దరూ అంతకు ముందే భోజనం చేయటం వలన వండిన పదార్థమేమీ ఇంట్లో ఉండదు. అయ్యో, ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడా వెతికి మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకొని కొంచెం పెరుగులో కలిపి తెచ్చి పెడుతుంది. ముసలాయన దాన్ని ఆరగిస్తారు. తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి పడుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తడతారు. ఆమె తలుపు తెరుస్తుంది. "అమ్మా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కొంచెం వత్తుతావా" అంటాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రివేళ పరపురుషుడు వచ్చి తనను కాళ్ళు పిసకమంటాడే, ఈయన సామాన్యుడైన మానవుడేనా, లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడా? ఇప్పుడు ఏం చేయాలి అని సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి, తల్లీ, ఏమిటీ ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేను ఏమి చేసేది? నేను స్త్రీని కదా! ఆయనకు సేవ చేయనా వద్దా? నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావేంటమ్మా అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ. ఆయనకు కాళ్ళు వత్తే సేవ చేయటానికి ఎవరైనా దొరుకుతారేమోనని ఆశతో దొడ్డి తలుపుల గుండా బయటకు వెళ్ళి అంతరాత్రి వేళ ఇద్దరు ముగ్గురు పని మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది. అందరూ ప్రతిఫలంగా వారికి కొంచెం ఎక్కువ డబ్బు కూడా ఇద్దామని అనుకుంటుంది. ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకి కనిపించరు. నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కటమా, లేక మానడమా? అసలు ఈ వచ్చిన ముదుసలి ఎవరు అని తనలో తాను మదనపడుతూ తనకు మార్గం చూపమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది. ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు. అదే సమయంలో వెనుక దొడ్డి వైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది. "అమ్మా, నీవేమో మా ఇంటికి వచ్చావట. ఒక ముసలివానికి సేవ చేయాలని పిలిచావట. అప్పుడు నేను ఇంటిలో లేను. ఇప్పుడే వచ్చాను. నేను ఎవరికి సేవ చేయాలి" అని అడుగుతుంది. అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు. తన పార్వతీదేవి ఈమెను పంపించి ఉంటుందని భావించి గబగబా పూజా మందిరం దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమెను వరండాలోనికి పంపించి ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది. తర్వాత తలుపులు నేను వేసుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపులు తెరుస్తుంది. తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు గాని, ఆ స్త్రీ గాని కనిపించరు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందం భరించలేక వారి పాదములపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభీష్టాన్ని నెరవేర్చమంటారు. "మీరు ప్రదీక్షులు కదా, మీరే అనుగ్రహించండి" అని అంటుంది పార్వతి. "నేను నీ కోరికపై వచ్చిన వాడిని కనుక నీవే ఆ వరం అనుగ్రహించమంటారు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. "వంశోద్ధారణకి ఒక కుమారుడు, కన్యాదానమునకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహించాలనుకుంటున్నాను." ఆ మాటలకు విన్న దేవగిరి అమ్మ మరలా ఈశ్వరుని పాదాలపై పడుతుంది. "అమ్మా, నీ భక్తికి సంతోషించాను. 3వ గర్భంలో నేనే వచ్చి నీ కడుపున పుడతానమ్మా" అని ఈశ్వరుడు మాటిస్తారు. ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మాయమైపోతారు. దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు తన భర్త వస్తాడా ఆ విషయం ఆయనకి చెబుదామా అనే ఆనందంతో ఆ రోజు తెల్లవార్లు ఆమె మేలుకొనే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచినా పార్వతీ పరమేశ్వరుల పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అతి కష్టంగా ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగినదంతా వివరముగా వివరించి చెబుతుంది. భర్త నమ్మడు. "పార్వతి ఏమిటి, పరమేశ్వరుడేమిటి, మన ఇంటికి రావటమేమిటి? అంత తేలికగా వారు మనకి కనిపిస్తారా? ఏమిటి నీకు పిచ్చా? రాత్రి నీకు ఏదో కల వచ్చి ఉంటుంది" అని హేళనగా మాట్లాడుతాడు. ఆమె ఎన్ని విధాలు నచ్చజెప్పటానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు. ఎవరి నమ్మకాలతో అపనమ్మకాలతో నాకు సంబంధం లేదన్నట్లుగా కాలం ముందుకు జరిగిపోతుంది. రోజులు, వారాలు, నెలలు జరిగిపోయాయి. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. మరుసటి సంవత్సరంలో ఒక కుమారై కూడా పుడుతుంది. అంతకాలంగా పుట్టని సంతానం ఇప్పుడు కలగడం, అందులోనూ పార్వతీదేవి వరమిచ్చినట్లుగా మొదటి కుమారుడు
ఆ తర్వాత కుమార్తె కలగటం వలన దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవటం నిజమేనని సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రాప్తించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తి కాలేదని బాధపడతాడు. అప్పట్నుంచి ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుల దర్శనం పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్ర కోరికగా మారుతుంది. ఆ సంసార బంధన తపస్సుకు అవరోధం అని ఆ సంసా ఈ సంసారము బంధాలు తపస్సుకు అవరోధమని ఆయన మనసుకు అనిపిస్తుంది. గంగాబావి గుడిలో ఆ ఆలోచన బలపడుతూ ఉంటుంది. దేవగిరి అమ్మ మరల గర్భవతి అయి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావాలకు కూడా పూర్ణత్వం నిండుతూ వస్తూ ఉంటుంది. మనసులో దృఢ నిశ్చయం తీసుకొని ఒకనాడు భార్యతో నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నానని చెబుతాడు. సతీ ధర్మం ప్రకారం పతినే దైవమని భావించే దేవగిరి అమ్మ భర్తను అనుసరిస్తుంది. ఆయన వెంట బయలుదేరుతుంది. నిండు చూలాలు భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశానికి ప్రయాణం. చేతిలో రూకలు లేవు. ఆ పరమేశ్వరుని మీద భారం వేసి గంగా భవిష్కుడు ఆ పరమేశ్వరిపై భారం వేసి దేవగిరి అమ్మ ముందుకు సాగుతున్నారు. పరమేశ్వరుడు సాక్షాత్కారమే పరమ ధర్మంగా భావించి ఆశాపాశాలకు బాధలు లెక్కించకుండా ముందుకు సాగుతున్నాడు. గంగా భావికుడు నెలలు నిండి ప్రసవ సమయమవుతున్నమై సాక్షాత్తు ఆ పరమశివుడు జన్మించే భాగ్యానికి ఒక పక్క మురిసిపోతూ, అలాంటి సమయంలో దిక్కు తోచని ఈ ప్రయాణమేమిటా అనే భయంతో, ఆశ్చర్యంతోనూ, సంతోషంతోనూ కలగాపులగంగా ఉన్న ఆలోచనలతో పతిని అనుసరిస్తున్నది దేవగిరి అమ్మ. ఇలా ముందుకు సాగుతున్న వారి ప్రయాణం. అది 1835వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ. గంగా భావిజుడు దేవగిరి అమ్మ ముందుకు నడుస్తూ తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూనే ఉన్నారు. ఉదయపు సూర్యకిరణాలు ప్రకృతిని మేలుకొల్పుతున్నట్లుగా తూర్పు దిశ నుంచి ఎరుపు లేత రంగుల భూమిపైకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమైనాయి. నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మ పెద్ద విశాలమైన వట వృక్షం కింద పనుకొని ప్రసవ వేదన పడుతున్నది. సాక్షాత్తు పరమశివుడే పసిబాలునిగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకు ధైర్యం చెబుతున్నది. మత మౌఢ్యాలను, మానవ జాతులలోని ఈర్ష్యా ద్వేషాలను, అహంకార మమకారాలకు, మాయాజనిత ద్వేషాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను సమానత్వంగా బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పూలవర్షం కురిపిస్తున్నారు. ప్రకృతి పులకించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహార్లర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మహత్తుములైన మహనీయులందరూ ఒక్క క్షణం ఆచేతనులై సమాధి స్థితిలో నుంచి ఈ పరమశివుని జననాన్ని వారి వారి నివాస స్థానం నుంచే చూస్తున్నారు. దేవగిరి అమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి సమభావాలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపుట కోసం అవతరించిన ఈశ్వరుడు పసిబాలుడే జననమొందాడు. భారతదేశ శాంతి పర్వంలో ఒక వెలుగురేఖ గోచరించింది. ఆనాడు పుట్టిన ఆ బాలుడు షిరిడీ సాయిబాబాగా ప్రసిద్ధి చెందుతాడని గాని, పిలిస్తే పలికే దైవంగా ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపి సద్గురువవుతాడని గాని, మరణించిన తర్వాత కూడా సజీవుడై భక్తులను వెంటనే కాపాడుతాడని గాని ఆనాడు ఎవరికీ తెలుసు. దేవగిరి అమ్మ సాక్షాత్తు ఈశ్వరుని తనకు బిడ్డగా పుట్టినందుకు లోలోపల ఎంతో సంతోషిస్తున్నది. ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు. అయితే గంగా భావిజుడికి మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఆ ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు. తన భార్య పొందిన ఆ పార్వతీ పరమేశ్వరుల నిజరూప దర్శనమే తనకు కావాలని, అదే తన జీవిత లక్ష్యమని ఏకైక భావన మార్గంలోనూ ఇంకా బలపడుతుంది. దేవగిరి అమ్మ ప్రసవ వేదన నుంచి తేరుకొన్నది. గంగా భావిజుడు అప్పటికి తన బాధ్యత పూర్తయినట్లుగానే భావించాడు. అరణ్యం వైపు ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు. ఆమె మాత్రం మనసులో మదన పడుతున్నది. అటు పసికందు, ఇటు భర్త, ఇంకొక పక్క ప్రసవ వేదన వల్ల కలిగిన అలసట.
బలహీనత వీటన్నిటిని మించి పతిని అనుసరించాలని సతీధర్మం గుండె రాయి చేసుకున్నది. మమకారాన్ని తెంచుకున్నది. కర్తవ్యాన్ని మాత్రం పాటించదలుచుకున్నది. కొన్ని పచ్చని ఆకుల ఒత్తుగా నేలపై పరిచి వాటిపై తన వద్ద గల మెత్తటి గుడ్డను మరింత ఒత్తుగా పక్కవేసి తన బిడ్డను దానిపై పడుకోబెట్టింది. సాక్షాత్తు పరమశివుడే బాలుని రూపంలో పుట్టిన ఆ చిన్నారిని ఇలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడింది. సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముంచుకు వచ్చింది. గుండెల లోతులలో నుంచి పొంగి వచ్చిన ఆ దుఃఖపు కన్నీళ్లు వెచ్చగా కింద పడుకోపెట్టిన పసిబిడ్డపై పడుతున్నాయి. ఆ కన్నీటి బొట్లు ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి సంబంధం. తన బిడ్డకు రక్షణ పోషణ చేయలేని తన నిస్సహాయతను తలుచుకొని ఆమె విలపిస్తున్నది. ఈ సృష్టినంతటినీ రక్షించగల ఆది శంకరునికి ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం. గంగా భవిష్కుడి మనసులో ఈ ఆలోచనలేవీ లేవు. తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కన్నుల ముందు ప్రతిక్షణం కనిపిస్తున్నది. అందుకు ఈ కుటుంబ బంధాలు, మమకారాలు అడ్డుగోడలని, వాటికి దూరంగా అడవిలోకి వెళ్లి తపస్సు చేయాలనే కోరిక ఒకటే ఆయనకు మనసంతా నిండిపోయినది. ఆయన అక్కడి నుంచి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు. ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళుతున్నది. 1, 2, 3 అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కొద్దీ ఆమెలోని మాతృత్వం, మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి ధారాళంగా కారుతూ ఉంది. వెనక్కి తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉంది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండటం వలన ఏమో తన బిడ్డడు మసకగా కనిపిస్తున్నాడు. అలా కొంత దూరం పోయేటప్పటికి కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి. అయినా వెనక్కు చెట్టు కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మందల ఆకుల మధ్య నుంచి తొంగి తన కుమారుని చూసుకుంటూ ఆమె ఉండలేకపోతుంది. బహుశా ఈమె బాధ చూడలేకో ఏమో తెలియదు కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపు తిరిగింది. ఇక బిడ్డను నేను చూసే అవకాశం లేదు అని భర్త వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది. ఆమె గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో, ఎలా సాగిందో రాబోయే అధ్యాయాలలో తెలుసుకుందాము. బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమద గణములతో కొలువు తీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న కాళ్ళను చేతులను అటు ఇటు ఆడిస్తూ తనకు పెంచడానికి రావలసిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముడు పెంకుసాని పెంపకానికి సిద్ధంగా ఏ లోకాల నుంచి ఏ మహామహుడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియపోయినా ఆయనకు తెలుసు కదా. ఆ మహాత్ముడు రోషన్సా అనే పేరు గల ఒక ఫకీరు రూపంలో రానే వచ్చాడు. ఆయన తన భార్యతో కలిసి ఆ దారిన వెళుతూ ఉండగా పిల్లవాడిని ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా ప్రసాదంగా ఆ బాలుణ్ణి ఇస్తారు. ఆ దంపతుల అదృష్టాన్ని ఏమని అనగలము. పరమశివుని పాలు పడుతూ స్నానం చేయిస్తూ మురిసిపోతూ ఉండేవారు. 1839వ సంవత్సరం వరకు, అంటే 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఆ ఫకీరు వద్దే పెరిగి పెద్దవాడయ్యి దైవలీలలు అతి విచిత్రము. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తారో ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి వారికి అర్థం కాదు. ఆ ఫకీరు ఒకనాడు మరణించాడు. ఫకీరు భార్య కూడా బాలుని పుత్ర ప్రేమతో పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతాలలో హిందూ ముస్లిం మతభేదాలు బాగా ఉండేవి. అలాంటి భేద వాతావరణంలో ఆ బాలుని ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది. ఉన్నట్లుండి ఒక్కసారి హిందూ దేవాలయంకి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవారు. అలా ప్రవర్తించినప్పుడల్లా అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు. 2 మతముల వారు తరచుగా వచ్చి ఫకీరు భార్యతో ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. మగదిక్కులేని తన ఇంటికి ఊరిలోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది. ఆఖరికి ఆ ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న పెంకుసా దాస్ అనే ఒక సాధువునకు అప్పగించాలని అనుకుంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణము.